Hi, hello, welcome to my channel Rajesh English Club. My dear viewers, my dear well-wishers, my dear subscribers, once again welcome to my channel. Friends, I want to say something to you before entering the class, and that is my channel Rajesh English Club has reached 500 subscribers so far. So I have to say thanks to you. Why? Because for subscribing me a lot and for watching my videos, for sharing my videos also. So in return gift, what could I give to you? That I make sure that the information which I given to you is very essential, authentic, reliable, 100% genuine information. So that's the only thing that I can do to you, and I will definitely do to you. ఫ్రెండ్స్, నా ఛానల్ 500 సబ్స్క్రైబర్ రీచ్ అయింది. సో ఇదంతా మీరు నాకు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్. థ్యాంక్స్ ఫర్ దాట్. సో మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మనము వుడ్ గురించి తెలుసుకుందాం. సో ఎంటైర్ మోడల్ వెబ్స్లోనే ఏ మోడల్ వెబ్ అయితే ప్రజెంట్ గురించి, పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి, మూడింటి గురించి మాట్లాడుతుందో ఆ మోడల్ వెబ్బే వుడ్. సో ఇక్కడ నేను పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అని రాశాను. దీని అర్థం ఇవి టెన్సెస్ గురించి కాదు, వుడ్ యొక్క యూసేజెస్ ఈ 3 టెన్స్లలో ఉంటాయనేటువంటిది నా కాన్సెప్ట్. సో ఒక్కో దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. మీరు ఈ వుడ్ క్లాస్ కనుక మొత్తం చూసినట్లయితే సో మీరు ఫ్యూచర్లో ఏ క్లాస్ కానీ, ఏ బుక్ కానీ ఏది వినాల్సినటువంటి పని లేదు. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు వచ్చేస్తుంది. సో ఇది నాది గ్యారంటీ, దీనికి పక్కా అనమాట. సో మనం చూద్దాం మరి వుడ్ని పాస్ట్ టెన్స్లో ఎలా ఉపయోగిస్తాం అనేటువంటి చూద్దాము. మరి వుడ్ కనుక మనం పాస్ట్లో ఉపయోగించినట్లయితే దాని యూసేజ్ ఎలా ఉంటుంది అంటే ఇది రిపీటెడ్ యాక్షన్స్ అనమాట ఇన్ ద పాస్ట్. వుడ్ని కనుక మీరు పాస్ట్లో ఉపయోగించాలనుకుంటే మీరు పాస్ట్లో ఏవైనా యాక్షన్స్ రిపీటెడ్గా చేస్తుంటే ఆ యాక్షన్స్ చెప్పడానికి మనం వుడ్ని ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. సో వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ I would cry a lot. సో వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఇది పాస్ట్లో కదా. సో ఐ వుడ్ క్రై అ లాట్, నేను ఎక్కువగా ఏడ్చేవాడిని అనమాట. సో ఇది రిపీటెడ్గా జరిగింది. సో రిపీటెడ్ పాస్ట్ యాక్షన్స్ ఏవైనా ఉంటే గతంలో మీరు ఏవైనా రిపీటెడ్ యాక్షన్స్ చేసి ఉంటే వాటిని మనం వుడ్ ఉపయోగించి చెప్పవచ్చు. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూడండి. సో వెన్ హీ వాజ్ ఇన్ ద టౌన్, సో అతను ఆ టౌన్లో ఉన్నప్పుడు హీ వుడ్ వాక్ ఎవ్రీవేర్. సో ఇది కూడా ఒక రిపీటెడ్ పాస్ట్ యాక్షనే. మనం అతని గురించి చెప్తున్నాము. వెన్ హీ వాజ్ ఇన్ ద టౌన్, ఇతను ఆ టౌన్లో ఉన్నప్పుడు హీ వుడ్ వాక్ ఎవ్రీవేర్, ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడు. సో రిపీటెడ్గా అన్ని చోట్లకి పనిపాట లేకుండా తిరుగుతూ ఉండేటువంటి వాడు. సో ఈవెన్ ఈ రెండు నేను రాసిన ఎగ్జాంపుల్స్ కూడా ఇవి పాస్ట్లో రిపీటెడ్గా జరిగాయి. సో వుడ్ని యొక్క పాస్ట్ యూజ్ ఏంటంటే రిపీటెడ్ పాస్ట్ యాక్షన్స్, రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు వుడ్ని ప్రజెంట్లో ఏ సిచ్యువేషన్స్లో ఉపయోగిస్తామో తెలుసుకుందాం. ఇవి ఒక 4-5 సిచ్యువేషన్స్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ యూజ్ వుడ్ యొక్క ప్రజెంట్ యూజ్లో ఏం చెప్తామంటే వుడ్ ఫర్ విష్. మన యొక్క విషెస్ చెప్పాలంటే, మన యొక్క స్ట్రాంగ్ డిజైర్స్ చెప్పాలంటే మనం వుడ్ని యూజ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. ఐ విష్ ఐ వుడ్ సీ హర్ అగైన్. ఐ విష్ ఐ వుడ్ సీ హర్ అగైన్, నేను కోరుకుంటున్నాను ఆమెని మళ్ళీ చూడాలని. సో ఇది నా యొక్క స్ట్రాంగ్ డిజైర్ అనమాట. సో వుడ్ ఫర్ విష్ అంటే ఇది ఒక స్ట్రాంగ్ డిజైర్లా కూడా మనము చెప్పవచ్చు. సో మీకేమైనా స్ట్రాంగ్ డిజైర్స్ జరగాలని మీరు కోరుకుంటే వాటిని డెఫినెట్గా వుడ్ ఉపయోగించి చెప్పవచ్చు. సో ఐ విష్ యూజ్ చేస్తే ఇంకొంచెం స్ట్రాంగ్నెస్ అనేటువంటిది తెలియజేస్తుంది. సో వుడ్ తర్వాత ఎప్పుడు కూడా V1 ఉండాలి. సో మోడల్ వర్బ్ తర్వాత మనం ఎప్పుడు కూడా V1 తీసుకుంటాం, అది మీకు తెలిసిందే. సో సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికల్లా వుడ్ ఫర్ ఒపీనియన్ ఆర్ హోప్. సో సెకండ్ యూజ్ వచ్చేటప్పటికల్లా వుడ్ని మన యొక్క ఒపీనియన్స్, మన యొక్క అభిప్రాయాలు, మన యొక్క హోప్స్, మనం ఏవైతే అనుకుంటామో ఆ హోప్స్ కూడా చెప్పడానికి మనము ఉపయోగించవచ్చు. సో ద రిజల్ట్ ఆఫ్ అన్ ఈవెంట్ దట్ యు ఇమాజిన్, ఏదైనా ఒక ఇన్సిడెంట్ యొక్క రిజల్ట్ మీరు ఎలా ఉంటుంది అనేటువంటిది ఊహిస్తే అట్లాంటి రిజల్ట్స్ని కూడా మనం చెప్పడానికి ఉపయోగించవచ్చు. సో మీ యొక్క ఒపీనియన్స్, భవిష్యత్తులో ఇలా జరగవచ్చు, జరుగుతుంది అనేటువంటి మీ ఇమాజినేషన్స్, మీ యొక్క హోప్స్ చెప్పడానికి మనము వుడ్ని యూజ్ చేయవచ్చు. చూడండి. హీ వుడ్ కమ్ ఆర్ హీ వుడ్ విన్ ద మ్యాచ్. సో హీ వుడ్ విన్ ద మ్యాచ్, దట్ మీన్స్ దట్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ హిమ్. సో ఇది నా యొక్క ఒపీనియన్ అతని మీద. సో అతని మ్యాచ్ గెలుస్తాడు. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. సో ఇఫ్ యూ వాంట్ టు సే యువర్ ఒపీనియన్స్, యువర్ హోప్స్, యూ కుడ్ యూస్
వుడ్, రైట్. సో వుడ్ ఉపయోగించి మనకు ఒపీనియన్స్ చెప్పొచ్చు. థర్డ్, ఆఫర్స్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ యూజ్ అనమాట. ఆఫర్స్, మన వుడ్ని ఉపయోగించి మనం ఆఫర్స్ ఇవ్వచ్చు. జనరల్గా మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, కాఫీ తాగుతారా, లేదా మంచినీళ్ళు తీసుకుంటారా, కూల్ డ్రింక్ తీసుకుంటారా అనేటువంటి వాళ్ళకి ఆఫర్ చేస్తూ ఉంటాం అనమాట. ఇట్లాంటి ఆఫర్స్ను పొలైట్గా మనం అడగడానికి వుడ్ని యూజ్ చేయవచ్చు. సో వుడ్ యూ లైక్, సో జనరల్గా ఇలా ఉంటుంది మన స్ట్రక్చర్. వుడ్ యూ లైక్ సమ్ టీ, సో వుడ్ యూ లైక్ సమ్ టీ, ఇది క్వశ్చన్ ఫార్మేట్లో ఉంటుంది, ఇది ఒక ఆఫర్ అనమాట. సో వుడ్ యూ లైక్ సమ్ టీ, మీరు కొంచెం టీ తీసుకుంటారు. సో పొలైట్గా మనం ఆఫర్స్ చేయడానికి వుడ్ని యూజ్ చేయవచ్చు. సో జనరల్గా మన ఇండియన్ కల్చర్లోకి వచ్చేటప్పటికల్లా ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు మనం వాళ్ళని అడగం, జనరల్గా మీరు తీసుకుంటారని అడిగిన డైరెక్ట్గా తెచ్చేసి ఇస్తాం అనమాట. కానీ ఫారిన్ కల్చర్ అలా ఉండదు అనమాట, వాళ్ళు అడుగుతారు. సో వీళ్ళు కూడా సిగ్గుపడకుండా మొమాట పడకుండా మాకు కావాలని చెప్తారు. మనల్ని అడిగితే మనం ఏం చెప్తామంటే నాకు వద్దు అనేటువంటి మాట చెప్తాం, వద్దులేండి ఎందుకు అని చెప్తాం. కానీ సో వాళ్ళ కల్చర్ అలా ఉంటుంది, అందుకని వాళ్ళు స్పెసిఫిక్గా అడుగుతూ ఉంటారనమాట. సో ఇట్లాంటి ఆఫర్స్ ఇవ్వడానికి మనము వుడ్ని యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ యొక్క యూజ్ ఏంటంటే రిక్వెస్ట్. సో వుడ్ని మనము రిక్వెస్ట్ చేయడానికి ఉపయోగించవచ్చు. లైక్ కెన్, లైక్ కుడ్, లైక్ విల్. వుడ్ని కూడా మనము రిక్వెస్ట్కి అడగడానికి ఉపయోగించవచ్చు. ఇది కూడా పొలైట్ మేనర్లో ఉంటుంది నాకు మీనింగ్. సో వుడ్ యూ హెల్ప్ మీ ప్లీజ్, వుడ్ యూ హెల్ప్ మీ ప్లీజ్, దయచేసి నాకు సహాయాన్ని చేస్తారా. సో ఇది రిక్వెస్ట్, పొలైట్గా అడగడానికి మనం వుడ్ని యూజ్ చేస్తాము. సో వుడ్ యొక్క ఫిఫ్త్ యూజ్ ఏంటంటే ఇఫ్ క్లాజ్లో యూజ్ చేస్తాము. ముఖ్యంగా ఇఫ్ క్లాజ్ టైప్ 2లో వాడతాం. సో మీరు ఇఫ్ క్లాజెస్ కనుక ముందే వినింటే దాంట్లో వచ్చింది అనమాట టైప్ 2. సో ఆ స్ట్రక్చర్ ఎలా ఉండిద్ది అంటే ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత V2 ఉండిద్ది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది, రిజల్ట్లో సబ్జెక్టు ప్లస్ వుడ్ ప్లస్ V1 వచ్చింది అనమాట. సో ఇది దాని యొక్క స్ట్రక్చర్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. సో ఆల్రెడీ చెప్పా దీని గురించి, మీరు కావాలంటే నా ప్రీవియస్ వీడియో చూడొచ్చు. సో ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై, నేను కనుక పక్షిని అయితే నేను ఎగురుతాను. సో ఇది యాక్చువల్గా సెకండ్ కండిషన్ అంటే ఏంటంటే ఇది ఇమాజినరీ సిచ్యువేషన్, అన్రియల్ సిచ్యువేషన్, ఇది జరగడానికి స్కోప్ లేదు. సో ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కదా అని చెప్పేసి ఇది గతం గురించి మాట్లాడుతుందని అనుకోవద్దు, ఇది ప్రజెంట్ గురించి మాట్లాడుతుంది. కానీ పాస్ట్ ఉపయోగించామంటే దాని అర్థం ఏంటంటే ఇది ఒక అన్రియల్ హైపోథసిస్ అనమాట, ఇది జరగదు. సో జరగని వాటిని మనం ఈ కండిషన్లో చెప్తాం. నేను పక్షిని అయితే ఎగురుతాను, మరి నేను పక్షిని అవడం అవుతుందా, పాసిబిలిటీ లేదు. సో నేను ఎగరలేను అనమాట. సో ఇఫ్ క్లాస్ టైప్ 2 అనమాట. సో ఈ మెయిన్ సిచ్యువేషన్స్లో ప్రజెంట్ మీనింగ్లో మనము వుడ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ వుడ్, దట్ ఈజ్ వుడ్ ఫర్ ఫ్యూచర్. సో ఫ్యూచర్కి సంబంధించి వుడ్ని మనం ఎలా ఉపయోగిస్తాం అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. సో ఈ పాయింట్లో చాలామంది ఫంబుల్ అవుతారు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు ఈ పాయింట్ని జాగ్రత్తగా ఉండండి. సో మనము ఫ్యూచర్ ఫ్రమ్ ద పాస్ట్, ఫ్యూచర్ ఫ్రమ్ ద పాస్ట్ అనేటువంటి కాన్సెప్ట్లో మనం వుడ్ని యూజ్ చేయవచ్చు. ఫ్యూచర్ గురించి చెప్తాము, అయితే గతంలో చెప్తాం. సో గతంలో ఫ్యూచర్ గురించి చెప్తే అక్కడ కూడా మనం వుడ్ వాడవచ్చు. సో దాని యొక్క యూసేజ్ ఎలా ఉంటుందో ఏంటంటే చూడండి, ఇది జూన్, రైట్. సో ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి. సో ఇది ప్రజెంట్ అనుకుందాం. సో ఇక్కడ జూన్ మంతే కదా, జూన్ 2020. సో ఇక్కడ నేను ఆగస్టు తీసుకుంటాను, ఆగస్టు 2020 తీసుకుంటాను. సో జూన్కి సంబంధించినంత వరకు ఆగస్ట్ అనేటువంటిది ఏంటిది, ఫ్యూచర్, రైట్. సో మనం ఇక్కడ ఉన్నామండి, ప్రజెంట్లో ఉన్నాం, జూన్ మంత్లో ఉన్నాం. సో మనకు కమింగ్ ఆగస్ట్ అనేటువంటిది ఏమవుద్ది, మనకు ఫ్యూచర్ అవుద్ది. సో మీరు ఇక్కడుండి ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఏ యాక్షన్ చెప్పినా కూడా ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ అవుతుంది. సో ఇది ప్రజెంట్ టు ఫ్యూచర్, ప్రస్తుతం నుంచి భవిష్యత్తుకు. సో నేను విల్లు షెల్ చెప్పేటప్పుడు చెప్పా ఫ్యూచరిటీ. సో భవిష్యత్తులో ఏదైనా యాక్షన్ జరుగుద్దు అని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మనము విల్లు షెల్ రెండు వాడతాం. సో ప్రజెంట్ టు ఫ్యూచర్ మీరు చెప్పాలంటే మీరు విల్ అయినా వాడచ్చు, షెల్ అయినా వాడచ్చు, అకార్డింగ్ టు ద సబ్జెక్ట్స్. మీకు తెలిసిందే, ఎక్స్ప్లెనేషన్ ఉంది, ప్రీవియస్ క్లాసెస్ ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఇంకొక చిన్న చూడండి. సో ఇయర్ మార్చ్ 2020 అండి. సో ఏంటిది ఇయర్ మార్చ్ 2020 అంటే ఇది ప్రజెంటా పాస్టా, ఇది పాస్ట్, ఆల్రెడీ అయిపోయింది కదా మార్చ్. సో నెక్స్ట్ మే చూద్దాం. ఇయర్ మే 2020 కూడా పాస్టే.
సో మార్చి అయిపోయింది, మే కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మార్చిలో ఉన్నారు. మీకు సంబంధించినంత వరకు మార్చిలో మీరు ఉన్నప్పుడు మే ఏమవుతుంది, మీకు ఫ్యూచర్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పటితో పోలిస్తేనేమో మార్చ్ అయినా మే అయినా ఇవి మీకు పాస్టే. బట్ మీరు గనక మార్చిలో ఉంటే మీకు మే ఏమవుద్దంటే ఫ్యూచర్ అయిపోయింది. సో ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఇక్కడ నుంచి మనం ఈ ప్లేస్లో ఉండి ఆలోచిస్తున్నాము. సో ఫ్యూచరు ఫ్రమ్ ద పాస్ట్. సో మీరు మార్చిలో ఉండి ఏదైనా యాక్షన్ నేను చేస్తానని చెప్పి ఉంటే అవన్నీ కూడా ఫ్యూచర్ ఫ్రమ్ ద పాస్ట్ అయినాయి. ఎందుకైతాయంటే మీరు ఉన్నది మార్చిలో, మీరు పాస్ట్లో ఉన్నారు. పాస్ట్కు సంబంధించినంత వరకు నెక్స్ట్ వచ్చేటువంటి మొత్తం కూడా ఫ్యూచర్ అవుతాయి. సో ఇక్కడ మీరు ఏదైనా యాక్షన్ చేస్తానని గనక చెప్పి ఉంటే అవన్నీ కూడా మీరు వుడ్ కానీ షుడ్ కానీ ఉపయోగించి చెప్పాలి. ఎలాగైతే ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ చెప్పాలంటే విల్ షల్ వాడతామో అకార్డింగ్ టు ద సబ్జెక్ట్స్, పాస్ట్ నుంచి కూడా మీరు ఫ్యూచర్ని చెప్పాలంటే వుడ్ షుడ్ వాడతాం. సో షుడ్ గురించి మనం ఇక్కడ మాట్లాడలేదు, సో వుడ్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. సో ఫ్యూచర్ ఫ్రమ్ ద పాస్ట్ గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? ఫ్యూచర్ ఫ్రమ్ ద పాస్ట్ అంటే గతంలో మీరు ఏదైనా ఒక యాక్షన్ చేస్తాను అని చెప్పి గనక ఉంటే అది మీరు ఇప్పుడు చెప్తున్నట్లయితే మీరు వుడ్ ఉపయోగించి మాత్రమే చెప్పాలి. సో ఇక్కడ ఏ సబ్జెక్ట్కి అయితే విల్ వాడే పరిస్థితి మీరు ఇప్పుడు ఉందో, అంటే ఏ సబ్జెక్ట్స్కి అయితే విల్ వాడి మీరు ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ చెప్తారో అయ్యే సబ్జెక్ట్స్కి వుడ్ వాడి పాస్ట్ నుంచి ఫ్యూచర్ని మనము చెప్పవచ్చు. మరి ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి. ఐ థింక్ హీ విల్ హెల్ప్ అస్. సో నేను అనుకున్నాను అతను నాకు సహాయం చేస్తాడని. ఇది ఇప్పుడు అతను సహాయం చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఇది ప్రెజెంట్ అనమాట. సో దీన్నే మనము ఫ్యూచర్ ఫ్రమ్ ద పాస్ట్ ఎలా చెప్పొచ్చు అంటే చూడండి. ఐ థాట్ హీ వుడ్ హెల్ప్ అస్. సో ఇక్కడ మీరు అనుకుంటున్నాను, ఇక్కడ అనుకున్నాను. సో ఇక్కడ గతంలో మీరు అనుకున్నారనమాట. సో ఫ్రెండ్స్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఐ థింక్ షీ విల్ గో టు ఢిల్లీ. ఆమె ఢిల్లీకి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇక ప్రజెంట్లో ఉండి నేను ఫ్యూచర్ గురించి అనుకుంటున్నాను. సో ప్రజెంట్ టు ఫ్యూచర్ అనమాట. సో ఇక్కడ మనం విల్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ దీని మీనింగ్ ఎలా ఉంటుంది అంటే అనుకుంటున్నాను. సో అలా కాకుండా నేను పాస్ట్లో ఉండి ఆమె ఢిల్లీకి వెళ్తుందని అనుకున్నాను. సో ఐ థాట్ షీ వుడ్. సో విల్ ప్లేస్ ఇక్కడ వుడ్ ఉపయోగిస్తాం. వుడ్ గో టు ఢిల్లీ. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే అనుకున్నాను, ఆమె ఢిల్లీకి వెళ్తుందని అనుకున్నాను. సో పాస్ట్లో ఉండి మీరు ఫ్యూచర్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వుడ్ యూజ్ చేస్తారు. సో విల్ ప్లేస్లో వుడ్ వస్తుంది. సో ప్రజెంట్ టు ఫ్యూచర్లో విల్ ఉన్నటువంటి ప్లేస్లో పాస్ట్ నుంచి ఫ్యూచర్కి వుడ్, ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి షెల్ ఉన్నటువంటి చోట్లలో పాస్ట్ నుంచి ఫ్యూచర్కి షుడ్ అనేటువంటిది మనము ఉపయోగిస్తాము. సో మీరు బాగా గమనిస్తే ఏంటి, ఇవి రిపోర్టెడ్ స్పీచెస్ అంతే కదా. అక్కడ మనం విల్ ఉన్న ప్లేస్లో వుడ్ పెట్టేస్తాము, షెల్ ఉన్నటువంటి ప్లేస్లో షుడ్ పెట్టేస్తాము. సో ఎందుకు అలా పెడతామంటే దాని యొక్క మీనింగ్ ఎలా ఉంటుంది అనమాట. సో మీరు కనుక పాస్ట్లో ఉండి, మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్ గుర్తుంచుకోండి, మీరు కనుక పాస్ట్లో ఉండి గతంలో ఉండి ఆ ప్లేస్లోంచి ఏదైనా నేను చేస్తానని మీరు అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీరు వుడ్ ఉపయోగించి చెప్పవచ్చు. ఇవి మన డే టు డే లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ మనం ఉపయోగిస్తుంటాం. తెలుగులో చాలా రకాలుగా మనం మాట్లాడుతుంటాం ఫ్రెండ్స్, మీరు గమనించరు కానీ. సో ఒకసారి నేను సెంటెన్సెస్ చెప్తాను చూడండి తెలుగులో మరి. సో నేను ఢిల్లీకి వెళ్తానని అనుకున్నాను రా, నేను ఢిల్లీకి వెళ్దామని అనుకున్నాను. ఐ థాట్ దట్ ఐ వుడ్ గో టు ఢిల్లీ. ఆమె ఆట ఆడదామని అనుకుంది. షీ థాట్ దట్ షీ వుడ్ ప్లే ద గేమ్. నేను అమెరికాకి వెళ్తానని అనుకున్నాను. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు కేవలం అనుకోవడం మాత్రమే, ఏమైనా యాక్షన్స్ ఏ చెప్పినా కూడా మీరు వుడ్ ఉపయోగించి చెప్పాలి పాస్ట్ నుంచి ఫ్యూచర్కి అనమాట. ఇవి ఫ్రెండ్స్ వుడ్ యొక్క మెయిన్ యూజెస్. మరొక మోడల్ వర్బ్ తోటి మరొక క్లాస్లో కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.